ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. దేవుడు తీర్పు ఇచ్చేశాడు. మిథున రాశి వారి యొక్క జీవితంలో మార్చి 17వ తేదీ సోమవారం రోజు సాయంత్రం 5 గంటల నుండి జరగబోయే సంఘటనలు ఇవే. ఎటువంటి సంఘటనలు ఈ మిథున రాశి వారికి మార్చి 17వ తేదీ సోమవారం రోజు జరగబోతున్నాయి? అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి? అలాగే ఎటువంటి దేవతారాధన మిథున రాశి వారికి మేలు చేస్తుంది? ఈ పూర్తి వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు, ఆహ్లాదకరంగా గడుపుతూ ఉంటారు. అలాగే జీవితంలో ఎప్పుడు కూడా నిరాదరణకి లోనైన సందర్భాల్లో కూడా ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరు కలిగి ఉంటారు. మిథున రాశి వారికి మార్చి 17వ తేదీ సోమవారం రోజు సాయంత్రం 5 నుండి ఊహించని కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. చాలా కాలం క్రితం వదిలి వెళ్లిపోయినటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారు మీతో గొడవలు పడి కావచ్చు, కొన్ని మనస్పర్ధల కారణంగా కావచ్చు, మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు. మీ యొక్క స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇలా ఎవరైనా సరే వారు మీ దగ్గరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం. అలాగే మిథున రాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. ఆ అవకాశం కోసం చాలా కాలంగా మీరు పడిగాపులు కాచారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు చాలా కాలం నుండి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఖచ్చితంగా అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అలాగే ఈ మధ్య కాలంలో విభేదాల కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు దూరంగా ఉంటున్నట్లయితే వారితో కూడా మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయి వారు మీతో సఖ్యతగా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజు వృత్తిరీత్యా మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చెయ్యని ఒక తప్పుకు నిందను మోయాల్సి వస్తుంది. ఇది మిమ్మల్ని బాధించేటటువంటి అంశం అయినప్పటికీ మీకు మద్దతుగా కొంతమంది వ్యక్తులు నిలుస్తారు. వారు మీకు సపోర్ట్ గా మాట్లాడతారు. ఈ సమస్య నుండి వారి వల్లే మీరు బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు చాలా కాలం నుండి ఏదైనా ఒక రాజకీయ పార్టీలో తిరుగుతున్నారు. పార్టీ మిమ్మల్ని గుర్తించడం లేదని మీరు చాలా నిరాశ నిస్పృహలకి లోనవుతున్నారు. అటువంటి వారి విషయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే, ఆ సంఘటన ద్వారా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు చేసినటువంటి సహాయాన్ని కానీ, సేవను కానీ కొనియాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క తల్లిదండ్రులతో కానీ, లేదా మీ యొక్క తోబుట్టువులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీ యొక్క పిల్లల నుండి ప్రోత్సాహకరమైనటువంటి, అలాగే మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూల ఫలితాలు మిథున రాశి వారికి మార్చి 17వ తేదీ సోమవారం రోజు ఉన్నప్పటికీ, ఊహించని కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ కొంత ప్రతికూలత, సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు మాత్రం ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి. అయితే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాత్రి తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.